నమో వెంకటేశయ్య. నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. నేను ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఒక 20 రోజుల కిందట మా పెదనాన్న కొడుకు టి వెలమవారపల్లి వేంపల్లి మండలంలో టి వెలమవారపల్లి విలేజ్, ఆయనకు ఆయాసంగా ఉంది, బాగలేదు అన్నాడు. నాకు పెదనాన్న కొడుకు అవుతాడు. రా నీకు హాస్పిటల్ చూపిస్తాను, కడపకి రా అని చెప్పాను. వచ్చారు. ఆయనను డాక్టర్ మురళీమాధవ్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. వారు పరీక్ష చేసి, రామాంజన గారు ఇది ఊపిరితిత్తులో కొంచెం ఇబ్బందిగా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, రిమ్స్లోకి వెళ్తే వాళ్ళు అన్ని చెకప్ చేస్తారు, వాళ్ళు బాగా చేస్తారని చెప్పారు. సరే కదా అని నేను వెంటనే గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను కడపలో. అక్కడ చెకప్లు చేశారు. ఊపిరితిత్తుల్లో ఏదో ప్రాబ్లం నిమ్మున్నట్టుంది అని చెప్పి డాక్టరు చెప్పారు. సరే అడ్మిట్ చేయండి అంటే సరే అడ్మిట్ చేయించాను. అక్కడ 2 రోజులు ఉన్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. హాస్పిటల్లో రిమ్స్లో లేనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఎక్కడా లేవు, అన్ని ఏర్పాట్లు చేశారు. మరి అక్కడ డాక్టర్లు ఎందుకు వీరికి సరిగా చూడలేదో నాకు అర్థం కాలేదు. 2 రోజులు పెట్టుకొని బాగుందిలేండి అని పంపించేశారు. సరే ఆయన ఇంటికి వెళ్ళి ఇంకా ఆయాసంగా ఉంది అని చెప్పి వాళ్ళ కొడుకుని పిలుచుకొని కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ లంగ్స్ సంబంధించినటువంటి వార్డులో పెట్టి అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నాకు ఫోన్ చేశారు, అట్లే ఆయాసంగా ఉంటే మేము కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం బాబాయ్ అని చెప్పారు. సరే గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చూస్తారు కదా అని సరే చూపించండి అని చెప్పారు. నేను కూడా ఒక రోజుకి వెళ్ళి చూసి మాట్లాడి వచ్చాను. ఏం లేదు, ఆక్సిజన్ ఉంటేనే ఆయాసం ఉండదు, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది నాకు అని చెప్పారు. మరి అక్కడ గవర్నమెంట్ డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడ రిమ్స్లో పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఎందుకు వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయారు? సరే చూస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ చెకప్ చేశారు. బయాప్సీ తీసుకోవాలన్నారు. సరే బయాప్సీ తీసుకున్నారు. ఇది క్యాన్సర్ అని తేల్చారు 2 రోజుల కిందట. సరే క్యాన్సర్ అంటే ఎక్కడ కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి కదని, ఆయనకు ఆరోగ్యశ్రీ కూడా ఉంది. సరే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు బాగానే చూస్తారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. అక్కడి నుండి ఈ క్యాన్సర్ వార్డుకి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులోనే. మరి అక్కడైనా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి కదా, చేయలేదు. చేయలేకపోగా నిన్న మధ్యాహ్నం బాగా సీరియస్గా ఉంది బాబాయ్ అని వాళ్ళ కుమారుడు చెప్పాడు. సరే ఏం చేస్తాం, ప్రైవేట్ తీసుకెళ్లాలంటే లక్షలు అవుతుంది. లేదు బాబాయ్ ఇక్కడ ట్రీట్మెంట్ చాలా సీరియస్ అంటున్నారు అన్నారు. బట్ సీరియస్ అన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేరే డాక్టర్లు లేరు కదా, వీళ్ళే కదా బయట కూడా హాస్పిటల్స్ పెట్టుకొని చేస్తున్నారు. మరి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు అనేది వాదన. సరే అని చెప్పి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు బాబాయ్ నాన్నగారు చనిపోయారు అని చెప్పడం జరిగింది. క్యాన్సర్కి వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే దాదాపు
15 ఏళ్ళు 20 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి నా దగ్గర ఒక వాచ్మెన్ నెల్లూరులో ఉన్నాడు. అతని గొంతు క్యాన్సర్ వచ్చింది. దాదాపు 30 ఏళ్ళు అయింది. మద్రాసు పోతాడు, నెలకోసారి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేవాడు. మరి ఆయన బాగున్నాడు హ్యాపీగా ఇప్పుడు కూడా. దాదాపు 75 ఏళ్ళు ఉంటాయి. మరి వీళ్ళు ఎందుకు బాగలేని మనిషిని క్యాన్సర్ అని చెప్పి సరైన ట్రీట్మెంట్ ఎందుకు చేయలేరో నాకు అర్థం కాలేదు. లోకల్ డాక్టర్లను ఎంక్వైరీ చేస్తే రిమ్స్లో లేనటువంటి ఇన్స్ట్రుమెంట్లు ఎక్కడా లేవు సార్. మరి వాళ్ళు ఎందుకు చేయడం లేదు? అక్కడను డాక్టర్లే ప్రైవేట్గా ఉన్నారు, డాక్టర్లు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ డాక్టర్ చేస్తున్నారు కదా, మరి ఎందుకు ఆయనకు చేయలేకపోయారో మాకు అర్థం కాలేదు అనేది వాదన. కాబట్టి ఈ వీడియో మన ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా ఈ వీడియోను మీరు ప్రతి ఒక్కరూ షేర్ చేసి ఇలాంటి బీదలకు సహాయం చేయగలరని. అర్ధాంతంగా చనిపోయాడు ఆయన. ఎవరి వల్ల చనిపోయారు? గవర్నమెంట్ హాస్పిటల్ వల్లే చనిపోయారు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో పోయింటే బాగుపడు, ఇంకా కొద్ది రోజులు బతికుండేమో. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి చేరే విధంగా దీన్ని ఫార్వర్డ్ చేస్తారని నా మనవి. సర్వే జనా సుఖినో భవంతు.